ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది 23వ కీర్తన 3వ లేఖనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మరి మన ప్రాణములు ఎవరివై ఉన్నాయి? మన ప్రాణమునకు అధికారి ఎవరు? మరి ఆ అధికారిని మనం ఏ రీతిగా మన హృదయములలో దాచుకుంటున్నాం అనేది సర్వజనాంగము గ్రహించాల్సిన విషయం. అందులోనూ ప్రాముఖ్యంగా ఆయన వాక్యమును వింటూ, ఆయన కీర్తనలో పాడుచు, ఆయనను ధ్యానించుచున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన ఎవరు అనేది గ్రహించాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణము మనలో ఉంది కనుకనే మన యొక్క ప్రాణములు తొట్టిలోనూ మరి శ్రమలు అనుభవించుచున్నాను, బాధలు అనుభవించుచున్నాను, ఆయన మాత్రమే సేద తీర్చుచున్నాడు. మరి ఆ ప్రభువుల వారు ఒకరు ఉన్నారనే విషయమే ఈ లోకంలో జనులు మర్చిపోతూ ఉన్నారు. అందులో ప్రాముఖ్యంగా విశ్వాసులైతే పూర్తిగా మర్చిపోతున్నారు. ఎందుకలాగా? ఆదివారం ఆయన మందిరంలో ఉంటున్నాము, ఆయన వాక్యమును వింటున్నాము, ఆయన్ని ఆరాధిస్తున్నాము, ఆయన్ని కీర్తిస్తున్నాము, ఘనకీర్తులు ఆయనకు దయచేస్తున్నాము. కానీ మనం మాత్రం ఆయన్ని మరి జ్ఞాపకం చేసుకోవడం లేదు. కనుకనే ఆయన మన ప్రాణములకు సేద తీర్చువాడై ఉన్నాడు కనుక నిరంతరము ఆయన ధ్యానించేవారిగా ఉండగలిగినట్లయితే, ఆ క్రీస్తుకు మనం వారసులు కాగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మనల్ని వెన్నంటి ఉండి సేద తీర్చుటకు ఆయన కృప చూపగలిగిన దేవాతి దేవుడు. మరి ఇప్పటి వరకు మనం ఆ రీతిగా లేం. ఇక ముందైనా ఉందాము అనుకున్నట్లయితే అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడైన మా తండ్రి, నా ప్రభువా, మా ప్రాణములకు అధికారి మీరే ఉన్నావు కనుక మా ప్రాణములకు ఎల్లవేళలా సేద తీర్చువాడు నీవే. మరి ఆ రీతిగా వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా అని నేను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ, యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.